పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనములో మన ప్రభు ఏమై ఉన్నాడో ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉంది. చాలాసార్లు ఈ యొక్క వచనాన్ని సువార్తకి ఉపయోగిస్తూ ఉంటారు. మంచిది. ఇక్కడ ఈరోజు మనం ఆరాధన చేయడానికి చేరువచ్చిన దేవుడు ప్రభు అయి ఉన్నాడని, రెండవదిగా ఆయన అభిషేక్తుడని మనం చూడబోతూ ఉన్నాం. ఈ విధంగా భక్తులు ఈ విధంగా తెలియచేశారు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా స్తుతించడము మానవుడు తెలియచేస్తూ ఉంటాడు, మానవుడు చేస్తూ ఉంటాడు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత తెలియచేయడమే స్తుతి. అలాగే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గుణలక్షణాల్ని ఎరిగి ఉండటే ఆరాధన. పిల్లరా గమనిస్తే ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం మనం చూడగలం. ఈరోజు మనం ప్రభువుని స్తుతిస్తూ, అంటే ప్రభు చేసిన కార్యాలు మన జీవితాల్లో, ప్రభు కలవరిలో చేసిన యాగాన్ని, మనకు చేసిన ఆ యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ప్రభుని స్తుతిస్తాం. అలాగే ప్రభు ఏమై ఉన్నాడో ఎరిగి ప్రభుని ఆరాధన చేస్తాం. మంచిది ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని మనం చూడగలమండి. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ప్రియులారా, క్రీస్తు అనే మాటకు అర్థం అభిషిక్తుడు. అంటే సర్వమానవాళి పాపాల కొరకై ఆయన మన కొరకై అభిషేకించబడిన వాడుగా మనం గమనించగలమండి. మా నిమిత్తం ఎవరు పోదురు అన్నప్పుడు ఆయన నేనున్నానని మనం గమనించగలమండి. వాస్తవానికి యెషయా అక్కడ అక్షరార్థంగా యెషయా ఫ్యూచర్ ఫుల్ఫిల్మెంట్ ప్రాఫెసీ మనం చూస్తే ప్రభు అని యేసుక్రీస్తు వారండి. నేనున్నాను. ప్రియులరా, సర్వమానవాళి పాపాలని, మనందరి పాపాలు కొట్టివేయడానికి ఆయన తను తాను అభిషేకించుకున్నవాడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఆయన అభిషేకించుకొని మనందరి కొరకై రక్షణ కార్యాన్ని సిద్ధపాటు చేసినట్లు మనం చూడగలమండి. ఆయన మనందరి నిమిత్తమై ఆయన మన గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించగలిగితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని మనం చూస్తా ఉన్నామండి. ప్రియులారా, పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రక్షణ కార్యాన్ని ఆయన జరిగించడానికి, మళ్ళీ రక్షించడానికి, ఎక్కడి నుంచి అంటే పాపం నుంచి రక్షించడానికి, దేవునికి దూరస్తులమై ఉండగా, పాపంలో ఉండగా మనందరినీ రక్షించడానికి ఆయన అభిషేకించుకొని తను తాను ఈ భూలోకానికి రక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామని. అయితే రక్షణ కార్యాన్ని ఆ కలవరి శిలువలో ఆయన జరిగించి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడండి. అపోస్తలుల కార్యములోనే 2వ అధ్యాయము 36వ వచనం మనం సహాయకరంగా మనం చదువుకుందాం. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను అని మనం చూస్తా ఉన్నామండి. రక్షణ కార్యం ముగించబడింది ప్రియులారా. అయితే ఇప్పుడు ఆయన ఎవరంట? ప్రభువు అని మనం చూస్తా ఉన్నాం. మీరు సిలువేసిన ఈ యేసునే
దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, ఇప్పుడు ఆయన ఆల్రెడీ రక్షణ కార్యం జరిగింది. ఆయన ఎవరంటే ఇప్పుడు ప్రభువుగాను క్రీస్తుగాను అంటే అభిషక్తుడుగాను ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఆయన ప్రభు అనే మాటకు 4 అర్థాలు మనం గమనించగలమండి. ప్రభు అంటే సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వవ్యాపి ఆయన మనం గమనించగలమండి. ఆయన సర్వ సృష్టికర్తగా, సర్వాధికారిగా, సర్వ జ్ఞానం కలిగిన వాడుగా, సర్వవ్యాపిగా ఆయన తన యొక్క ఉనికిని బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయాల్లో తన ప్రత్యక్షతను కనపరుచుకున్నట్లు మనం గమనించగలము. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆయనను అంగీకరించడం ద్వారా ఒకప్పుడైతే మనం ఆయనను అంగీకరించలేదు. ఆయన ప్రభుత్వం కింద మనము లేవు, సాతాను ప్రభుత్వం కింద మనం ఉన్నటువంటి వారు. అయితే క్రీస్తుని అంగీకరించుడు చేత ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు. యేసు క్రీస్తు అందరికీ అందరికీ ఆయన ప్రభువుగా ఉండడానికి ఆయన కలవరి యాగాన్ని మనం చూడగలం. అయితే ఆయన ప్రభుత్వం కిందకి మనం తీసుకొని వచ్చాడండి. ఇలా గమనించగలిగితే సాతాను ప్రభుత్వం నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి, సాతాను యొక్క కట్ల నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన ప్రభుత్వంలోకి మనం తీసుకొచ్చినట్లు మనం గమనించగలం. అయితే కొందరు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మనం, రక్షింపబడిన మనం ప్రభు అని అంటున్నాం. కానీ ప్రియులారా, ఆరాధన చేసే మనం ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి గత వారమంతా ఆయన ప్రభుత్వానికి లోబడి మనం జీవించగలిగామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందండి. ఇక్కడే మత్తయి సువార్త ఒక మాట చదువుకుంటే వారు అంటా ఉన్నారు, ఏమని? 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును అని ప్రభు తెలియచేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, వారు గమనించగలిగితే ప్రభువా అంటున్నారు. కానీ ఆయన నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటే వారు ప్రభు అని అంటున్నారు. కానీ వారి జీవితాల్లో క్రమము లేని జీవితాన్ని మనం గమనించగలమని. ప్రియులారా, ఆరాధన చేయడానికి చేరవచ్చు మనం మన ప్రభుత్వానికి, ఆయన ప్రభుత్వానికి మనం గత వారమంతా లోబడి మనం జీవించగలుగుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మనం గమనించగలిగితే ప్రియులారా, ఆయన యొక్క గొప్పతనం మనం చూస్తే ప్రభు యొక్క శరీరం అన్నాడు. ఆరాధనకు చేరవచ్చు మనం. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలు మనకు కనబడుతూ ఉండగా ప్రభు శరీరం అన్నాడు ఆ యొక్క పాత్రని, ప్రభు రక్తం అన్నాడు ప్రభు శరీరం అన్నాడు ఆ పాత్రని, అలాగే ప్రభు రక్తం అన్నాడు. వీళ్ళని గమనిస్తే ఆ పాత్ర అంటే రసము, అలాగే రొట్టె అంటే ప్రభు యొక్క శరీరం అండి. వీళ్ళని గమనిస్తే ప్రభు శరీరం ఆ రొట్టెను గమనించగలం. అలాగే ప్రభు రక్తం అక్కడ మనం గమనిస్తే ప్రభు యొక్క పాత్రగా మనం గమనించగలమండి. అయితే ఆ ప్రభువుని ఆరాధన చేయడానికి మనం చేరవచ్చి ఉన్నాం. అయితే ఆయన ప్రభుత్వానికి లోబడి మనం చక్కగా ఆత్మ పరిశీలన చేసుకొని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, ఈ సృష్టి అంతా ప్రభువుని ఆరాధన చేస్తున్నట్లు మనం చూడగలమండి. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. దయచేసి కీర్తన గ్రంథం 148వ కీర్తన సహాయకరంగా మనం చదువుకుందాం. 148వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు మనం సహాయకరంగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. వీళ్ళ గమనిస్తే ఇక్కడ
ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ మనం గమనిస్తే మరొక మాట, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 3వ వచనంలో సూర్యచంద్రులారా, అలాగే కాంతిగల నక్షత్రములారా, పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జలములారా అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే పర్వతములారా, ఫల వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అని ఇక్కడ చాలా వర్ణించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, గమనిస్తే ఈ సకల సృష్టి ఆయనను స్తుతిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సకల సృష్టి ఆయన యొక్క మహిమను మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, ఆయన మాట వింటూ ఉన్నాడు. అలాగే రాత్రిపూట చంద్రుడు మరి వస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం, చంద్రుడు మాట వింటూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ జంతువులు కూడా చక్కగా ప్రభు మాట విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీపింగ్ థింగ్స్, పురుగులు కూడా దేవుని మాట విన్నట్లు మనం గమనించగలమండి. ఆ యొక్క సింహాన్ని నోరు మూసుకోమని ఉంటే చక్కగా సింహాలు చక్కగా దానియేలు దగ్గర చక్కగా కంట్రోల్ అయి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే చేప కూడా దేవుని మాట, ఆకాశ జలములు మనం చూస్తే అక్కడ జలముల్లో ఉన్న ఆ యొక్క వాటిని మనం చూడగలమండి. జలములో ఉన్న చేపలు కూడా అక్కడ మహామత్స్యము దేవుని మాట విన్నట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని మాట విని దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆరాధన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. క్రీపింగ్ థింగ్స్, ఈ యొక్క పురుగులు కూడా దేవుని మాట విన్నట్లు మనం గమనిస్తూ ఉన్నామండి. అలాగే గాడిద దేవుని మాట విని ప్రభువుని గణపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ సకల సృష్టి, అలాగే దేవదూతలు, అలాగే సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. అలాగే ఆకాశము దేవుని మహిమపరుస్తూ ఉన్నది. చంద్ర నక్షత్రాలు, సూర్యుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అయితే మానవులైన మనము ఇవన్నీ ఆయన ప్రభుత్వానికి లోబడి చక్కగా ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాయి. అయితే మనల్ని రక్షించిన దేవుడు, ఆయన రక్తం చేత కడిగిన మనల్ని అయితే ఎంతో గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆరాధన చేసే భాగ్యం మనకు అనుగ్రహించాడు, స్తుతించే భాగ్యం మనం అనుగ్రహించాడు. కనుక ఆయన ప్రభుత్వానికి లోబడి చక్కగా ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. అయితే మనం చక్కగా ఆయన ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ